నమస్తే ఫ్రెండ్స్ అందరికీ, నేను మీ సూర్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. విషయం ఏంటంటే ఈరోజు గ్రేస్ బాల్ క్రికెట్ ఆడడానికి అయితే వస్తాం మనం. ఆల్రెడీ మా వాళ్ళు అయితే వస్తారు. 7:30కి మ్యాచ్, అరౌండ్ ఇప్పుడైతే 7 అయింది. ఇంకో 30 మినిట్స్ అయితే ఉంది. మీకు మొత్తం గ్రౌండ్ అంతా చూపిస్తా, బాల్తో సహా మొత్తం. అండ్ ఇక్కడ సన్ రైజ్ అవుతుంది, చూపిద్దాం. అంటే ఇంకా బయటకు రాలేదు, సరే చూద్దాం. మేము వచ్చేసరికి ఇలా మంచితో ఉందన్నమాట. స్టార్టింగే, ఎందుకంటే మార్నింగ్ టైంలో వచ్చాం కదా. అరౌండ్ మేము 6:30కి వస్తాను. ఇంకా సన్ రైజ్ అయితే అవుతుంది, ఇంకా అంత క్లియర్గా రాలేదు. బయటకు రాగానే అయితే నేను చూపిస్తాను. పిచ్ అయితే రెడీ చేస్తున్నారు బౌలింగ్ మంచిగా పడడానికి. ఎందుకంటే పిక్కలు అవి ఉంటే కొద్దిగా బాల్ అటు ఇటు స్వింగ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి దానికోసం రెడీ చేస్తున్నారు అనమాట. సో 7:30కి అయితే మ్యాచ్ ఇంకా స్టార్ట్ అయితే అవ్వలేదు. రామామ బయటికి వీళ్ళందరూ మా కొలీగ్స్ అనమాట. మేము అందరం ఎవ్రీ సండే వస్తుండే ఇంతకు ముందు అయితే, ఇప్పుడైతే అప్పుడప్పుడు వస్తున్నాం అనమాట. పిచ్చులన్నీ కూడా అరౌండ్ మనకు వచ్చేసరికి సిటీలో అయితే ఉండవు, సిటీ నుంచి చాలా దూరంగానే ఉంటాయి. ఎందుకంటే అప్పుడు నేను మా ఇంటి దగ్గర నుంచి అరౌండ్ 40 కిలోమీటర్స్ అనమాట ఈ పిచ్ వచ్చేసరికి. ఇదనే కాదు, క్రికెట్ పిచ్చెస్ ఏమన్నా కూడా సిటీలో ఉంటే చాలా ఎక్కువ రేట్ ఉంటుంది. ఇక్కడైతే అరౌండ్ ఇప్పుడు ఇది 9,000 అనుకుంటా అప్రాక్స్. సో మొత్తం లాస్ట్లో డివైడ్ అయితే అవుతుంది. సో విషయానికి వస్తే ఇది మ్యాటర్. ఇంకా మ్యాచ్ అయితే స్టార్ట్ అవ్వలేదు, 7:30కి అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ సన్ రైజ్ అయితే చూపిద్దాం అనుకున్నా, బట్ ఇంకా మామ అయితే బయటకు రాలే. సూర్య మామ వస్తే చూపిస్తాను నేను మీకు. हाय 11 years बॉलिंग। अभी कोई लीग नहीं खेल रहा हूँ, बस अभी इधर खेल रहा हूँ। हाँ हाँ, थैंक यू। మా సార్ అయితే ఈరోజు సెంచరీ కొట్టేదాకా వదిలేటట్లేడు, మొత్తం ప్రాక్టీస్ అవుతుంది ఇక్కడ. చూద్దాం. ఇంకా ప్లేయర్స్ అయితే రాలేదు, వెయిట్ చేస్తున్నాం అనమాట. ఎప్పుడు ఈ విషయంలో మాత్రం ప్రాబ్లమే మాకు. మేము వచ్చినా కూడా మిగిలిన వాళ్ళు ఎవరు వస్తలేదు. అండ్ విషయానికి వస్తే మామ ఇంకా బయటకు రాలేదు, తీద్దాం అంటే ఒకసారి గ్రౌండ్ చూపిద్దాం కదా అని చెప్పేసి. చూడండి, మన జనరల్లీ క్రికెట్ గ్రౌండ్ ఎలా అయితే ఉంటుందో ఇంటర్నేషనల్ అట్లానే ఉంటుంది ఇది. సో పర్చేజ్డ్ ఇది 9,000 ఉంటుంది, అరౌండ్ 9,000 to 10,000. అది ఎలా ఉంటుంది అంటే వీక్ డేస్ని బట్టి ఉంటుంది అనమాట. వీకెండ్స్లో చాలా ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ఎక్కువ మంది ఆడేటోళ్ళు ఉన్నారు కాబట్టి. సిటీ అవుట్స్కట్లోనే ఉంటుంది మెజారిటీ, సిటీలో అయితే ఉన్నా కూడా 15,000 20,000 అట్లా ఉంటుంది. మేము ఆల్రెడీ ట్రై చేసాం, ఇది లాంగ్ అవుతుందని చెప్పి. డే అండ్ నైట్ మ్యాచ్ కూడా ఒకసారి ఆడినట్టు గుర్తు, బట్ డే అండ్ నైట్ అయితే ఆడినాం, నైట్ మ్యాచ్. సో అదైతే ఇంకా ఎక్కువ 18,000 19,000 అనమాట. ఫ్లడ్ లైట్స్ అవి ఉంటాయి కదా. సో ఎక్స్పీరియన్స్ చేయడానికి అయితే ఆడాం లాస్ట్ టైము. సో ఇంకొక మ్యాచ్ అయితే ఆడారు, నేనైతే పోలేదు. చూడండి ఎంత బాగుందో. మామ కూడా వచ్చేసినట్టున్నాడు బయటికి. చలి అయితే మామూలుగా వేయట్లేదు, ఒక రేంజ్లో వేస్తుంది, కనిపిస్తుంది అనుకుంటా. నేను మీకు చూపిస్తాను ఆ సైడ్. మామ అయితే బయటకు వస్తాడు. వ్యూ చాలా బాగుంది కదా, వస్తుంది. ఇక్కడికి వస్తే ఇదే ప్లస్ పాయింట్, చాలా ఫ్రీగా ఉంటుంది. ఎందుకంటే విలేజ్లో ఉన్న ఫీలింగ్ అయితే వస్తుంది నాకైతే. నాకనే కాదు, చాలామంది అందుకే క్రికెట్ ఆడడానికి అయితే లాంగ్లోకి వచ్చేస్తారు. సిటీలో ఉన్నంతసేపు అంతా బాగానే అనిపిస్తుంది, కానీ ఒక్కసారి లాంగ్కి వస్తే చూడడానికి చాలా బాగుంటుంది. చలి అయితే వేస్తుంది, అందుకే వేసుకున్నా. ఇది బాగుంది కదా, గ్రౌండ్ అయితే మస్తు ఉంది కదా. నెట్ అనమాట ఇది, ఎవరైనా అంతకంటే కొట్టే వాళ్ళు ఉంటే అవుతుంది బాల్, అందుకోసం అని చెప్పేసి నెట్ అయితే కట్టారు. ఎందుకంటే బాల్ పోయిందంటే దొరకదు ఇక్కడ, చాలా కష్టం. ఒకసారి ఆడా ఈ గ్రౌండ్లో అయితే నేను. అరౌండ్ ఇప్పటివరకు అయితే నేను ఒక 8 to 10 మ్యాచెస్ అయితే ఆడాను నేను. ఎవ్రీ మ్యాచ్ ఒక అంటే చాలామందికి భయం ఉంటుంది, గ్రేస్ బాల్ ఎలా ఉంటుందో ఏముంటుందో, ఎలా ఆడగలం తగులుతుందేమో అని. బట్ ఆ భయాన్ని ఒక్కసారి బయటకు వచ్చినామంటే ఆడడానికి చాలా బాగుంటుంది. నిజంగా ఒక్కసారి ఆ ఫీల్ వచ్చిందంటే కనుక మనం అయితే వదులుకోలేం. డబ్బులు మ్యాటర్ అయితే కాదు, కానీ ఖచ్చితంగా వదులుకోలేం. ఎందుకంటే ఆ సౌండ్ ఉంటుంది చూసారా, 4 కానీ 6 కానీ కొట్టినాడు వచ్చే సౌండ్, ఆ ఫీల్ వేరే లెవెల్ ఉంటుంది నిజంగా. మా వాళ్ళు ఇంకా అక్కడ ప్రాక్టీస్ చేస్తున్నారు, నేను వ్లాగ్ కోసం అని చెప్పేసి ఇక్కడికి వచ్చేసిన అనమాట. చాలా బాగుంది కదా, మస్తు ఉంది నిజంగా. వికెట్స్ అయితే పెట్టేశారు, ఒకసారి చూద్దాం అది ఎలా పెట్టారు ఏంటనేది. ఒకసారి పిచ్ అయితే మీకు కంప్లీట్గా చూపిస్తాను నేను, ఒకసారి ఎలా ఉంది ఏంటనేది. చుట్టూ నెట్ అయితే కట్టారు, ఎందుకంటే బాల్ ఒక్కసారి కానీ పోయిందంటే చాలా కష్టం. మా వాళ్ళు అయితే 5-6 బాల్స్ అయితే పర్చేజ్ చేస్తారు. సరికి అంటే ఒక్కొక్క గ్రౌండ్ వచ్చేసరికి చాలా చిన్నవి ఉంటాయి. సో దానివల్ల అయితే చాలా ప్రాబ్లం అయితే ఉంది. ఇదైతే పెద్దదే, అరౌండ్
నార్మల్ 60 మీటర్స్ అట్లా ఉంటుంది అనమాట సహారా గ్రౌండ్. నేను చూపిస్తాను మ్యాప్లో ఎంత దూరం ఉందనేది. ఇదే పిచ్ అనమాట, చూడవచ్చు మీరు. మొత్తం రెడీ చేస్తారు, అరౌండ్ మొత్తం అంతా క్లియర్ చేస్తారు. ఇక్కడైతే బౌలింగ్ చేయడానికి కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుంది నాకు తెలిసి. మంచి ఉంది కాబట్టి కొద్దిగా జారే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మా వాళ్ళు ఇంకా ప్రాక్టీస్లోనే ఉన్నారు, ఎందుకంటే సగం మంది వచ్చి సగం మంది అయితే ఇంకా రాలేదు. చూడాలి, మొత్తం 22 మెంబర్స్ అయితే ఉండాలి, కానీ ఇంకా అయితే రాలేదు. అరౌండ్ 18 మెంబర్స్ అయితే అయినాం ప్రజెంట్. 18 కూడా కాదు, 15 మెంబర్స్ అనుకుంటా. సో చూద్దాం మొత్తం వచ్చేసరికి ఎంత టైం పడుతుంది. హాయ్ నిఖిల్, 1 by 1 అందరినీ చూపించారు. హాయ్ ఫ్రెండ్స్. గిరి అన్న, నువ్వే మిస్ అవుతున్నావు. టైంకి రావడం నేర్చుకుంటాను ఫస్ట్. టైంకి వచ్చిన వాళ్ళు అనమాట వీళ్ళందరూ. ना कितना मारते हो नाज? बस ओके ना सर, आप 101 बस सर. और एक रिकॉर्ड होना हमको. जी हाँ, तुम 5 विकेट अच्छी होती पहला के विकेट. ఏ అన్నా ఉన్నావా అన్నా? నువ్వు అసలు ఈ సైడ్ వచ్చా అన్న, కనిపిస్తలేదు. అటువైపు సీరియడ్ ఉన్నది. ఓకే డన్. నా పేరు మణి. నువ్వు ఎంత స్కోర్ కొడుతున్నావు? జతినా పట్టిండు. లాస్ట్ వాళ్ళకి ఒక రన్, నువ్వే కదా లాస్ట్ మ్యాచ్లో ఒక రన్ కొట్టాలి, క్యాచ్ ఇచ్చి వచ్చాడు అనమాట. అదే అల్లా పెద్ద ఆటగాడు రా నువ్వు, ఆటగాడు రా నువ్వు. స్టిల్ వెయిటింగ్ ఫర్ ప్లేయర్స్, ఇంకా రాలేదు ఎవరు కూడా, వెయిటింగ్. డిస్కషన్ అయితే నడుస్తుంది, టీమ్ డిస్కషన్, ఎవరిని ఏ వైపు తీసుకోవాలనేది. కిరణ్ సార్ ఎవడో వస్తున్నాడు, ఏం చేద్దాం. లేట్ కామర్. कितना विकेट लेते हैं? 3 विकेट्स. अगर ओके नहीं वो पूरा नहीं है, 3 विकेट लेना पक्का. तो 2 विकेट ठीक है. ప్లేయర్ రాకపోతే ఎట్లా అన్న? టైంకి రావాలి కదన్న. క్రికెట్ ఆడితే సరిపోతుందా? టైంకి రావాలి కదా. సరే మొత్తం గిరి అన్న నువ్వే. 7:30 అయిపోయింది సార్, ఇంకా రాకపోతే ఎన్నింటికి అన్నా? నువ్వెన్నింటికి వస్తున్నావు? 7:30కి వస్తానా? ప్రాక్టీస్ ఎవరు చేస్తాడా? Easy. Catch.